రైతుల రక్తంలో పెస్టిసైడ్స్ విషం. ఒరే బాపురే. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న పురుగు మందుల వినియోగం. 3 జిల్లాల్లోని 493 మంది రైతుల నుంచి శాంపిల్ సేకరణ. రక్తం, మూత్రంలో 28 రకాల పురుగు మందుల అవశేషాలు. వాటి ప్రభావంతో అస్తమా, ఆల్జీమర్స్, క్యాన్సర్, తీవ్ర వ్యాధులు మస్కబారుతున్న కండ్లు, మెదడు పైన ప్రభావం. NINOU బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ లో వెల్లడి. వాస్తవంగా మన రైతులు ఏం చేస్తారంటే, ఇప్పుడు బయట ప్రపంచ టెక్నాలజీ ఉన్న దేశాలు మొత్తం మాస్కులు పెట్టుకొని జర్కిన్స్ వేసుకొని పెస్టిసైడ్స్ చెల్తాం. మన దగ్గర అదేం ఉండదు, మాస్క్ వేసి ఏముండదు. మాసే కాబట్టి ఉన్నవా కట్ట తీసుకొని కలిపినవా కొట్టినవా టకటక వేస్తా ఉంటారు. అది ఇక స్మెల్ వస్తా ఉంటది. అది లోపలికి యాక్చువల్ గా అంటే గతంలో అంటే పెద్ద మనుషులు 100 ఏళ్ళు బతికినరు, 110 ఏళ్ళు బతికి 120 ఏళ్ళు బతికినరు అంటే వాళ్ళు పెండేసిండ్రు. ఏది ఏదైనా పంటలు వండాలి కూర్చోండి, ఏదైనా పంటలు వండాలంటే పేడేసేది లేకపోతే సేంద్రియ ఎరువులు వాడేది. అట్లా వాడడం ద్వారా ఏమవుతుంది, ఆకులు అలాలు తీసుకొచ్చేసి ఆ పొలం లేచి అలా గాలబెట్టి ఇవంతా కూడా చేసేది. దాంతో ఏమవుతుండే అంటే ఎక్కడ కూడా ఈ కెమికల్స్ ఉపయోగించకపోవడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణ హితంగా ఉండేది. తర్వాత ఆరోగ్యాలు మంచిగా ఉంటుండే. ఇప్పుడు వచ్చినట్టుగా అందరికీ అప్పుడు గుండెపోటు వచ్చిందంటే కూడా పెద్ద పెద్దోళ్ళకి 60 ఏళ్ళకి కాదు, పెద్దోళ్ళకి బలిసిన వాళ్ళకి వస్తున్నటువంటి ఆలోచన కూడా ఉండే. ఎవరికి ఆ ముఖ్యమంత్రి గుండెపోటుతో మృతి, లేకపోతే ఇట్లా అని పెద్దోళ్ళు అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, తర్వాత భారీగా అంటే సంపన్న కుటుంబాల వాళ్ళకి ఇట్లా వస్తుండే అనేటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడేమైంది, ఎవరికి పడితే వాళ్ళకి గుండెపోటు వస్తుండేది. అంటే 15 ఏళ్ళకు కూడా గుండెపోటు అంట, ఏది హార్ట్ అటాక్ 15 ఏళ్ళకు, 20 ఏళ్ళకు, 30 ఏళ్ళకి ఇట్లా రకరకాలుగా వ్యాధులు వస్తూ ఉన్నాయి. రకరకాలుగా కొత్త వ్యాధులు వస్తున్నాయి. కారణాలు ఏంటి అంటే ఇక్కడ కెమికల్స్ విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి మనకు పంటలు బాగా రావాలంటే ఏం చేయాలంటే ఏదో ఒకటి కొడితేనే వస్తుంది లెక్క. దీంతో మొత్తం కూడా ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. అందుకని చాలామంది కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏంటి కూరగాయలు సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆర్గానిక్ అంటారు. ఇప్పుడు ఆర్గానిక్ అనేటువంటిది వాళ్ళు ఆర్గానిక్ చెప్తారా తెలియదు కానీ వాళ్ళు ఆర్గానిక్ అని బోర్డు పెడితే వాళ్ళు డబుల్ రేటు, త్రిబుల్ రేట్ పెట్టి కూడా కొంటారు. చేసి అట్లా చేస్తున్నారు. కాకపోతే మీరు అప్పుడు ఏముంటుందంటే కొంచెం పాతకాలంలో పెరట్లు ఉండేది. అంటే నేను చిన్నతనంలో కూడా చూసిన పెరట్లు ఇల్లుకు ఆ దగ్గర పెరట్ ఉంటుంది. ఆ పెరట్లో ఇన్ని అదొకటి కూరగాయలు అవి పెట్టేసి అల్లకెళ్ళి వచ్చిన కూరగాయలు తిని అట్లా బతికేటోళ్ళు. కాబట్టి అట్లా మంచిగా ఉండేటోళ్ళు అంటే అప్పుడు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఉస్మానియా సిటీ తర్వాత NIN రెండు కూడా పరిశోధన చేస్తే రీసెర్చ్లో ఇక్కడ రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది, వాళ్ళ మీద ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా పడిపోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. పంట చేనులో ఏటా పెరుగుతున్న పెస్టిసైడ్స్ వినియోగం రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పురుగు మందుల వాడకంతో రైతులు అస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు స్కిన్ అలర్జీస్ మొదలుకొని అల్జీమర్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉస్మానియా బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ సైంటిస్టుల రీసెర్చ్లో తేలింది. ఇక ఈ అధ్యయనాన్ని దిలేశ్వర్ కుమార్, సుకేష్ నారాయణ్ సిన్హా, కస్తూరి వాసుదేవ్, తర్వాత రాజేష్ కుమార్, గౌడ బాలాజీ, ముంగమూరి సతీష్ కుమార్, వలిదండి వాగ్దేవి నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. అయితే రైతుల రక్తం, మూత్రం నమూనాల్లో పదుల సంఖ్యలో వ్యాధుల బారిన పడే లక్షణాలు కనిపించినట్లు తేలిందంట. బయో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ, ఇండియా అని చెప్పేసి ఒకటి రీసెర్చ్ చేసినట్ట. ఏ బ్రీఫ్ డేటా రిపోర్ట్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తే పేరిట రాసిన ఈ రీసెర్చ్ ఆర్టికల్ను తాజాగా డచ్ అకాడమిక్ పబ్లిషింగ్ కంపెనీ ఎల్సీవియర్ అనే మ్యాగజైన్లో పబ్లిష్ చేసిందంట. 3 జిల్లాలు 493 మంది రైతులని వీళ్ళు పరిశోధనలో వాళ్ళని వాడుకున్నారు. సైంటిస్టులు తమ అధ్యయనంలో భాగంగా రాష్ట్రంలోని వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 493 మంది రైతుల బ్లడ్, తర్వాత యూరిన్ అంటే మూత్ర పరీక్షలు, తర్వాత రక్త పరీక్షలు శాంపిల్ తీసుకున్నారంట. తీసుకొని పరీక్షిస్తే వాళ్ళకు దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంట. 10 రకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవి మనం మీద పడితే ఏమైతే అని అనుకుంటే ఏం కాదు, సుక్కలే పడుతున్నాయి కదా అంటే అది మెల్లమెల్ల లోపలికి పోతా ఉన్నాయి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.
qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.